హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మేము ఈరోజైతే ఫీల్డ్కి వెళ్ళామన్నమాట. చూడండి, మేము ఎప్పుడైతే ఫీల్డ్లో చీన తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి డీప్ ఫారెస్ట్, చాలా లోపల ఉన్నాము. ఇంకా మా వాళ్ళు వెనకనే ఉన్నారు, అక్కడ దారి చేసుకుంటున్నాం అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఏ వీడియో చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అడవి కరేపాకు అయితే ఎంతగానో ముందు వనం లేకనే ఉంది. ఇది వచ్చేసి మొత్తం అడవి కరేపాకే ఫ్రెండ్స్. చాలా సువాసన భరితంగా ఉందన్నమాట. ఎందుకంటే మన ఊర్లో కరేపాకు అంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ అడవిలో ఇంకా మా వాళ్ళు అయితే వస్తున్నారు, అందరూ కనిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీకు? అక్కడైతే మెయిన్ లీడర్ అయితే ముందర వెళ్తున్నాడు, మా టీం లీడర్. సో మేమైతే ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మేము ఇప్పుడైతే ఒక 5 కిలోమీటర్స్ డీప్ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, మీకు గడ్డి అయితే ఎంతగానో ఉందో. ఇటు సైడ్ నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు గడ్డి అయితే వర్షాలకైతే పడిపోయింది, చాలా పెరిగిపోయింది. ఇక్కడ చూడండి, మనం వెళ్ళడానికి కూడా దారి లేదు. అంత డీప్ ఫారెస్ట్లో అయితే మేము ఉన్నాము. దారి లేకుంటే ఏ విధంగా అయితే కింది నుంచి అయితే వెళ్తున్నాము. మొత్తం డీప్ ఫారెస్ట్ అన్నమాట అది. బాబు చూడండి, మన చుట్టూ అయితే చెట్ల విధంగా ఉన్నాయి కమ్ముకొని. వెనక నుండి అయితే మా వాళ్ళు దారి చేసుకుంటూ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు పేరు వచ్చేసి చిల్లగింజ అంటాము. సో ఇప్పుడైతే దానికి కాయలు అయితే లేవు. ఆల్మోస్ట్ వర్షాలకైతే అన్నీ కింద పడిపోయాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత డీప్ ఫారెస్ట్లో ఉన్నాము మేము. ఇంకో చెట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది కూడా ఒక ఫ్రూట్ చెట్టు. ఇది వచ్చేసి నక్కెరపల్ల చెట్టు అంటాం కదా మనము. సో అది ఇదన్నమాట, చాలామందికి తెలియదు. సో ఇదే ఆ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ కంప గుండా మేమైతే వెళ్తున్నాం అన్నమాట. మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పెద్ద పుట్ట కూడా ఉంది. మేబీ చెప్పలేము, ఎందులో పాములు కూడా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నా ముందర ఎంత పెద్ద కంప ఉందో. మనం దాన్ని దాటుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ కూర్చోడానికి అయితే మంచి ప్లేస్ లాగా ఉంది ఫ్రెండ్స్. మనం చూడండి, ఇంత నీట్గా, ఎంత అందంగా ఉంది చెట్టు గుంపూరుగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్ళిపోతాం. ఎందుకంటే టైం కూడా ఆల్మోస్ట్ 1 అవుతుండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ చీకటి పడితే మనం రావడానికి ఇబ్బంది అవుతుంది కదా, జంతువులు ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక చిన్న కాలువ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అది వర్షం వచ్చినప్పుడు అయితే చాలా పెద్దగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వర్షాలు తగ్గాయి కదా, సో మనకు అందులో అయితే వాటర్ లేదు. ఇంకాస్త పైకి వెళ్తే మనకైతే వాటర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక కరేపాకు వనం అన్నా కదా, ఇక్కడ పెద్ద వృక్షమే ఉంది. ఇది మొత్తం కరేపాకు చెట్లే అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాంబూ చెట్టు ఉందన్నమాట. చూడండి, ఎదురు బొంగు చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద వృక్షము ఏ విధంగా ఉందో. పుట్టకైతే ఆనుకొని ఉంది ఫ్రెండ్స్ అది. అలాంటి పుట్టలు కనిపించినప్పుడు ఎలుగుబంట్లు ఏం చేస్తాయంటే తవ్వుతూ ఉంటాయి ఫ్రెండ్స్, అందులో ఉన్న చెదల కోసానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఉదాహరణకి, ఇక్కడైతే అవే తవ్వావన్నమాట. ఇది ఎలుగుబంట్లు. చూడండి, ఇది మొత్తం ఎలుగుబంటి తవ్విన ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి మనకి. సో మనమైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఏ క్షణంలో ఏ విధంగా జరుగుతున్నా కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ వచ్చేసి కంప చెట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. ఇందాక చూపించిన కాలువ అయితే మన ముందే ఉంది. సో అందులో అయితే వాటర్ అయితే లేవు. చూడండి, కంప మొత్తం దాటుకుంటూ మనం వెళ్ళాలి తొక్కుకుంటూ, లేదంటే మనం చాలా కష్టం ఇందులో ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు పరికి పళ్ళ చెట్టు అయితే కనిపిస్తుంది, చూపిస్తాను చెట్టు. సో దానికైతే పళ్ళు అయితే లేవు. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు చూసారా, ఈ చెట్టుని అయితే మనం పరికి పళ్ళ అంటాము. దీనికి బ్లాక్ కలర్లో చిన్న చిన్న పళ్ళు అయితే కాసాయన్నమాట. సో ఇప్పుడైతే అవి రాలిపోయాయి, ఆల్మోస్ట్ లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ నుంచి ఒక కాలువ వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఒక కాలువ వస్తుంది. వర్షాలు ఫుల్ వస్తే అటు సైడ్ నుంచి కూడా వెళ్తాయి నుంచి.
ఇప్పుడు మన అడవిలో ఉన్నాం కదా ఫ్రెండ్స్, కాస్త అయితే మనం చప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ముందు ఏదైనా పెద్ద జంతువులన్నా మన చప్పుడు విని పారిపోయే అవకాశాలు ఉంటాయి, లేదంటే మన పైకి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మనం కాస్త చప్పుడు చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో, చిన్న ఫ్లవరు. ఈ అడవిలో ఇలాంటి పూలు చాలా సహజంగా ఉంటాయి అన్నమాట, న్యాచురల్ పూలు. మనకు హైబ్రిడ్ పూలు ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాల పూలు కూడా అంటే ప్లాస్టిక్ పూలు రకరకాలుగా తయారు చేసి పెడతారు, ఆ విధంగా కాకుండా ఇవి సహజంగా అడవిలో అయితే చాలా చక్కటి పూలు అయితే మనకు లభిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మారేడు పత్రి అంటాం కదా మనము. సో యూజ్ చేస్తారనమాట చాలా. ఇక్కడ నుంచే చూడండి మా వాళ్ళైతే అక్కడ నుంచి అయితే వస్తున్నారు, అందరూ దారి చేసుకుంటూ వస్తున్నారు. వెనకైతే కాదా నడవలేకపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అరవడం ద్వారా ముందే ఏదైనా పెద్ద జంతువు లేదా వేరే ఏమున్నా కానీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. లేకుంటే ఇక్కడ చూడండి ఏదో ఒక జంతువు అయితే ఇక్కడ మల విసర్జన అయితే చేసిందనమాట. ఇది వచ్చేసి నాకు కూడా అంత ఐడియా లేదు, తెలుసుకొని అయితే చెప్తానన్నమాట. చూడండి ఈ విధంగా చప్పుడు చేయడం వల్ల మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందే, పెద్ద జంతువులు ఉంటే పారిపోతాయి. ఆల్మోస్ట్ అయితే మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళవలసిన ప్లేస్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. మా కాదర్ ఒక చిన్న జోక్ వేసాడు, ఇప్పుడే మాకు నవ్వొస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద స్వరంగం చేసిందో, ఇది వచ్చేసి ఎలుగుబంటి తవ్వింది అనమాట. దీనిలో చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చెట్టు ఏర్ల కోసానికైతే ఎలుగుబంటి అయితే ఇంత పెద్ద స్వరంగం లాంటిది అయితే తవ్వింది. సో ఇది చాలా రోజులు అయితే అవుతుంది అనమాట. సో మనకైతే ఇక్కడ చూడండి బూజు అయితే పేరుకుపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు మనం ఒక డేంజర్లోనే ఉన్నాం అనుకోవాలి ఇప్పటికైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంట్లు అయితే చాలా ఉన్నాయని మనం అనుకోవాలి. ఇంతకుముందు కూడా చూపించాను కదా ఒక పుట్ట దగ్గర, అక్కడ కూడా అదైతే తవ్వింది అనమాట ఆహారం కోసానికి. చూడండి ఇది వచ్చేసి చీమల పుట్ట లాంటిది ఫ్రెండ్స్, ఆ విధంగా పెట్టడం వల్ల అలా అవుతుంది. మా వాళ్ళైతే ముందే అయితే వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్ చిల్లగింజ కాయలు అయితే మీకు చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు చెట్టు చెప్పాను కదా, ఇక్కడైతే మనకు కాయలు కనిపిస్తున్నాయి. సో నేనైతే వాటిని తెంపి మీకు చూపిస్తాను, కాయలు ఏ విధంగా ఉంటాయి. చిల్ల చెట్టు అందరు మ్యాక్సిమం గింజలే చూసి ఉంటారు, మనం కాయలను కూడా చూపిస్తాను. అంటే వీటిని పలగొడితేనే మనకు చిల్ల గింజలు అనేటివి బయటకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పండు కాలేదు. సో పండు అయినాక ఈ విధంగా గింజలు అయితే మనకు బయటకు వస్తాయి అన్నమాట. వీటిని మనం చిల్ల గింజలు అంటాము. ఇది వాటర్లో వేసుకుంటే వాటర్ని అయితే చెడు వాటర్లో వేసుకుంటే అవి వాటర్ని అయితే ప్యూరిఫై చేస్తున్నాయి ఫ్రెండ్స్, మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. సో ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ముందే అయితే వెళ్ళిపోతున్నారు, నేను వెనక్కే ఉన్నాను. కాదర్ అయితే ఏం చెట్టు అని ఆలోచిస్తుండే, తెలియక కొత్తగా వస్తున్నాను అన్నమాట ఇక్కడ ఈ ప్రదేశానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దారి చేసుకుంటూ అయితే మేము వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చాలా పెద్ద స్పైడర్ అయితే కనిపిస్తుంది. అడవిలో ఇలాంటివి అయితే మనకు చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. చూడండి అది ఏ విధంగా పోతుందో పైకి. అక్కడ కాదర్కి ఇంకా ఏమీ తెలియదు. చూడండి ఫ్రెండ్స్, మనకు అక్కడ ఎదురుగా ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, ఆ కొండ పైకి ఎక్కాలి మనము. అక్కడికి వెళ్తేనే మనకు తేనెలు అనేటివి దొరుకుతాయి. ఈ విధంగా అరసాలి ఫ్రెండ్స్, లేదంటే రిస్క్లో పడిపోతాం మనం. అట్నే చెట్టు వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు తాగడానికి అయితే ఫ్రెష్ వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బాటిల్ అందులో ఇక్కడ పారుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ చూడండి. ఈ వాటర్ని అయితే మనం తాగడానికి వీలుగా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ ఉంది. మేమైతే ఇప్పుడు బాటిల్లో అయితే నింపుకుంటున్నాము. ఇది మొత్తం పారుతుంది ఫ్రెండ్స్. అంటే నీకు పవర్ లేదా ఫ్రెండ్స్? ఇందులో అయితే చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. చెట్టు ఏం చెట్టు? జువి చెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ ఊడలు పట్టుకొని నేనైతే ఎక్కుతాను చూడండి. అక్కడ నుంచి ఎక్కడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఆ తీగల ద్వారా అయితే పైకి అయితే ఎక్కుతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పైకి ఎక్కుతున్నాను. నాకు ఏ తీగ సులువుగా ఉంటుందో పైకి ఎక్కడానికి, సో దాన్ని అయితే నేను పట్టుకున్నాను చూడండి. అదైతే స్ట్రాంగ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను, లేదంటే పడిపోతాం కింద. సో అవైతే చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయి అన్నమాట, చాలా పెద్ద తీగలు. ఇప్పుడైతే మనమైతే పైకి అయితే ఎక్కేద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పైకి అయితే ఎక్కుతున్నాను. అలా మరి విత్ షూస్తోనైతే సహాయంతో అయితే పైకి అయితే ఎక్కాను. సో ఇంకా మా వాళ్ళు ఉండి లేట్ అయిపోతుంది కిందికి దిగని చెప్పేసరికి నేనైతే కిందికి దిగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము వెళ్ళే ప్రదేశం చాలా దూరంలో ఉంది. సో నేనైతే అటు నుంచి దిగుతానని చెప్పేసి ఇక్కడ నుంచి దిగుతున్నాను కిందికి. మీకోసం కింద పైకి వీడియో తీస్తున్నాను కదా, ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం కిందికి దిగేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం డీప్ ఫారెస్ట్లోకి మనం అనుకున్న ప్లేస్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఎందుకు మనం ఏమైనా తప్పు చేస్తే తప్పు లేదు కదా, మన కొడుతున్నావా సార్? ఇంతకు లైక్ అయితే వెళ్తున్నాం. మేము ఫీల్డ్కి వచ్చినాం ఫ్రెండ్స్. మా ఫీల్డ్ కంపల్సరీ మీరు చేయవలసిందే ఇది ఫ్రెండ్స్. ఈ చెట్టుకు చూడండి, చెట్టుతో నాకు అంత ఐడియా లేదని ఫ్లవర్స్ లాగా అయితే ఉన్నాయి. ఏముంటుంది అది? ఏమంటారు దీన్ని? పెద్ద గణప, రుద్రగణప. రుద్రగణప అంట ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు. చెప్తూనే కాదు దీన్ని ఏమంటారో చెప్తారు ఇప్పుడు మనకి. వాటర్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే వాటర్ చాలా శ్రేష్టంగా ఉన్నాయి. ఇక్కడ మనం వాటర్ ఇప్పుడు తాగుదాం ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా వాటర్ గురించి, కాలువ అని. సో ఇదే చూడండి ఫ్రెండ్స్, పెద్ద కాలువ. ఇదైతే పైనుంచి అయితే జాలు వాడుతుంది. సో ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే మేము తాగుతున్నాము చూడండి ఫ్రెండ్స్. ఇంకా అడవిలో మేము తిరిగే ప్రదేశంలో మాకు వాటర్ దొరికినప్పుడు ఇలాంటి వాటరే మేము తాగుతామన్నమాట. ఎందుకంటే ఇది కూడా మేము ఎందుకు తాగుతామంటే ఇది పారుతుంది కాబట్టి తాగుతాము, లేదంటే మేము ఈ వాటర్ కూడా తాగము. ఎందుకంటే స్టోరేజ్ వాటర్లో క్రిమి కీటకాలు అయితే నిల్వ ఉంటాయి, దానివల్ల మనం వ్యాధులకు గురవుతాం. కాబట్టి మేమైతే ఆ వాటర్ని అయితే తాగము. ఈ వాటర్ అయితే పారుతుంది కాబట్టి మనం తాగడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కాబట్టి సో ఇదైతే చూపిస్తున్నాను వాటర్. ఇక్కడ నుంచి అయితే మేము ముందుకు బయలుదేరుతున్నాం. సో ఫ్రెండ్స్, మేమైతే కింద వాటర్ తాగి అయితే అటు నుంచి అయితే పైకి అయితే ఎక్కేసి అయితే వస్తున్నాం చూడండి. వాటర్ అయితే ప్రవహిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే నిల్వలేదు కాబట్టి మన ఈ వాటర్ తాగడానికి మనకు చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ఒక దగ్గర స్టోరేజ్ అవుతుంటే అందులో క్రిమి కీటకాలు ఉండి బ్యాక్టీరియా పెరిగి మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా అయితే లేదు ఇక్కడ. మేమైతే ఆ వాటర్ తాగడానికి మాకు చాలా మంచిది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. మేము వాటర్ తాగి అయితే ముందుకైతే వెళ్తున్నాము. ఇంకాస్త దూరం వెళ్తే మేము వెళ్ళే ప్రదేశం అయితే వస్తుందన్నమాట. సో దానికి వెళ్ళడానికి అయితే మార్గం ఉండదు. సో రాళ్ళను ఎక్కుతూ మనమైతే ముందుకు వెళ్ళాలి చూడండి. కంపల గుండా మేమైతే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. వెనకైతే మా వాళ్ళు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ బండ సరికెల మధ్య నుంచి మనం అయితే ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పైకి ఎక్కుతున్నాను చూడండి. వెనకైతే మా వాళ్ళు వస్తున్నారు. మనం అటు ఇటు చూసి నడుచుకుంటూ వెళ్ళేసరికి మన కింద ఏదో ఒకటి దెబ్బని అయితే తాగుతాయి ఫ్రెండ్స్. సో మనం ఈ రాళ్ళలో చాలా జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవిలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి మా వాళ్ళు ఇంకా వెనకనే వస్తున్నారు.
ఇటు నుంచి కూడా ఒక కాలువ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చెట్ల పొదల నుంచి అయితే నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ కింద అయితే మనం ఇందాక వాటర్ తాగాం కదా, అది ఒక చిన్న లోయ అన్నమాట. మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అదుపు తప్పితే లోయలో పడే ప్రమాదం అయితే ఉంది చాలా. సో మనం అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ పోతున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే ఒక గురిగింజ చెట్టు అయితే కనిపించింది. దాంట్లో గురిగింజలు అయితే ఏ విధంగా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆ గురిగింజలు. సో ఇవైతే వర్షానికి అయితే కలర్తో షేడ్ అయ్యాయి అన్నమాట. చాలా రోజుల క్రితం కాబట్టి ఫ్రెష్ అయితే దొరికితే చూపిస్తాను. ఇంకాస్త ముందుకు వెళ్తే మనం అనుకున్న ప్రదేశానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. అక్కడ తేనెలు దొరికితే మీకైతే నేనైతే చూపిస్తాను. చూడండి, అక్కడైతే గట్టు కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పక్షి కూడా అయితే కనిపిస్తుంది అక్కడ బ్లాక్ కలర్లో. సో చాలా రోజుల క్రితం పెట్టిందనమాట. అందులో అయితే పక్షులు లేవు ఫ్రెండ్స్. మనమైతే ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చాము. ఇంకాస్త దూరం వెళ్తే ఇక్కడ ఒక గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓల్డ్ పురాతనమైన గుడి. ఇందులో వచ్చేసి శివుడు ఉంటారనమాట. సో అందుకని ఈ కొండకు వచ్చేసి గణేశ్వరం అనే కొండ అంటారనమాట. గణేశ్వరం అంటారు, గడేశ్వరం అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఇదే ఆ కొండ. ఇది వచ్చేసి అడవిలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఏడాది శివరాత్రికి మరియు ఏకాదశికి అయితే పూజలు అందుకుంటాడు. ఇక్కడైతే గణనాథుడు ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోనికి అయితే నేనైతే వెళ్ళలేను, షూట్ చేసుకున్నాను. సో మనకు మీరు ఎవరైనా అందులో దేవుని అంటే గుడిలో ఏముందని తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. సో అదైతే చూడండి, మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే మేము వచ్చిన పర్పస్ వేరు కాబట్టి. ఇదే ఫ్రెండ్స్ గడేశ్వరం అంటారు. సో ఇక్కడ చూడండి వాగు, ఇంకా అక్కడ నుంచి వచ్చిన వాటర్ కింద మేము తాగాం కదా, అదే ఆ వాటర్ అనమాట. ఇది చూడండి, చాలా పెద్ద వృక్షం, పైన గోపురం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి డీప్ ఫారెస్ట్లో ఉంది. ఈ ప్రజలైతే ప్రతి ఏటా మహాశివరాత్రి మరియు ఏకాదశి నాడు ఇక్కడ శివుడు పూజలు అందుకుంటాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాటర్ అయితే వెళ్తుంది. ఇందులో అయితే చిన్న చిన్న చేప పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నాయి అన్నమాట. నువ్వు వస్తాను, నీ ముందర నీకు తెలిసినట్టు గుడి ఆడుంది కదా సార్. ఇటుకలు ఒక నిమ్మకాయ చెట్టు ఉండాలి, నేను కిందనే కదా నిమ్మకాయ చెట్టు. అప్పుడు ఒకసారి రాలేదు శివరాత్రి మనకు, నేను అప్పుడు చూసిన.
తీసుకో, వీడియో తీసుకో, చిన్నగా ముట్టల్లాగా ఉండే. ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాం కదా మేము తేనెకైతే వెళ్తున్నాం అని చెప్పేసి. సో మేమైతే పెద్ద కొండ అయితే ఎక్కామన్నమాట. ఎప్పుడు ఉండే ప్రదేశానికి అయితే వెళ్ళాము. చూడండి ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలో కొండ అంచు నుంచి. సో మేమైతే అక్కడికి వెళ్ళాం కానీ ఫ్రెండ్స్ మాకైతే తేనె పట్టు అయితే కనిపించలేదు. చూడండి మీరే. చూడండి మేమైతే ఆ రాళ్ళగుండానైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ పైన అయితే చూస్తాం చూడండి. అదిగో ఫ్రెండ్స్ అక్కడే ఆ రాళ్ళ పైన అయితే తేనె పట్టు అయితే ఉండేది. సో అక్కడికైతే వెళ్దామని వచ్చాము. సో మాకైతే ఎక్కడైతే తేనె పట్టు లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడి ఆగిపోవడం వలన అవి తేనెటీగలు అనేటివి రాలేదన్నమాట. చూడండి ఆ పైన అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. అదిగో ఫ్రెండ్స్ ఆ బండరాలకైతే తేనె పట్టలు చాలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే లేవు అనమాట. ఎందుకంటే తేనెటీగలు పూలపైన. ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం అయితే ప్రయాణించాం. ఆ కొండలపైన గుట్టలు ఎక్కుతూ అయితే ఎక్కి దిగి అయితే వెళ్తున్నాం. కాకపోతే మేము అనుకున్నది మాత్రం మాకు దొరకలేదన్నమాట. చూడండి మేమైతే గుట్టలను ఏ విధంగా ఎక్కుతున్నాము. మేము వెళ్ళిన పర్పస్ అయితే తేనెల గురించి ఫ్రెండ్స్. మాకైతే ఒక్క తేనె పట్టు కూడా కనిపించలేదు. కాకపోతే లొకేషన్ బాగుంటుందని చెప్పేసి మీకైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూస్తే బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మేమైతే చాలా ఎత్తులోనైతే ఉన్నాము. మా ముందైతే ఒక కొమ్మ అయితే విరిగి పడింది. సో మేమైతే దాన్ని దాటాలని ప్రయత్నిస్తున్నాము. చూడండి ఏ విధంగా దాటుతున్నాము. మేమైతే కొండ అంచు బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. మేము ఏమాత్రం కాలు జారిన కిందికైతే లోయలో పడిపోతాం అనమాట. సో ఇవి వచ్చేసి మొత్తం బండరాలు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అలాంటి కొండ చర్యలకే మనకు తేనెలు అయితే పెడతాయి ఫ్రెండ్స్. సో మేము దానికోసం వెతుకుతూ వచ్చామన్నమాట. చూడండి ఇందాక మీరు చూసారు కదా బండలు అనేది ఇట్లా జారుడుగా ఉన్నాయన్నమాట. సో మనం ఏమాత్రం ఆదమర్చినా కానీ కింద పడిపోతాం అనమాట ఫ్రెండ్స్. చూడండి మేము ఎంత ఎత్తులో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొండ చర్యలు ఏ క్షణంలో ఎక్కడి నుంచి పడతాయో కూడా మనకు తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి కొండ చర్యల పై భాగాన్ని అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. వింటే తేనె తీయడానికి. కాకపోతే మాకైతే ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. చూడండి మేమైతే వెతుకుతూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా మేము ఎంత కొండంచులో ఉన్నాము. మేమైతే ఇక్కడ వెతుకుతున్నాము కానీ కనిపించలేదు. సో మళ్ళీ అయితే ముందు ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం అయితే ప్రయాణించాము. చూడండి మాకైతే ఇక్కడ ఒక తేనె పట్టు ఇప్పుడు దొరికేదనమాట. సో ఇక్కడ ఉంటుందని చెప్పేసి మేమైతే నమ్మకంతో వచ్చాము. ఇప్పుడైతే మేమైతే పైకి ఎక్కి చూస్తాం ఫ్రెండ్స్. అది ఉందా లేదా మీకైతే తర్వాత చెప్తాను అనమాట. చూడండి కొండ చర్యల పైన ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇక్కడ చూడండి
వేర్ల గుండా వాటర్ అయితే వస్తుందన్నమాట. మనకైతే కాస్త నీళ్ళు అనేది దొరికాయి అనమాట తాగడానికి. కాకపోతే ఇవి నిల్వ ఉన్నాయన్నమాట. సో దార ఎక్కడ వస్తుందో అక్కడ మనం వాటర్ పట్టుకొని అయితే తాగుదాం అనమాట. ఇప్పుడైతే నేనైతే కాస్త ముందుకెళ్ళి చూస్తాను తేనె ఉందా లేదని చెప్పేసి. మొత్తం కొండ చర్యలే ఫ్రెండ్స్, చూడండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకొని పైకి ఎక్కామన్నమాట కట్టెలు సహాయంతో. నేను ఇక్కడికి వచ్చి అయితే చూశాను ఫ్రెండ్స్, నాకైతే కనిపించలేదన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకు అది కాస్త కొమ్మలు అయితే అడ్డుగా ఉన్నాయన్నమాట. సో కనిపించడం లేదు. కాస్త ముందుకెళ్ళి చూస్తేనైనా కనిపిస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే వచ్చి చూస్తున్నాడు అనమాట, మా టీం లీడర్. ఇప్పుడు చూడండి, మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం రాళ్ళు. పైనుంచి ఒక రాయి మన మీద పడ్డా మనం గాయపడే అవకాశాలు ఉన్నాయి, చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ మనకు అనమాట. సో ఒకవేళ మేము తేనెకి పైకి ఎక్కినా కానీ ఈ దారి కింద పడితే మన ప్రాణాలే కోల్పోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక కొండ చివరలో ఏ విధంగా ఉండి చూస్తున్నాం. మా తేనె పట్టు దొరికితే పైకి ఎక్కి తీసేవాళ్ళం, బట్ అక్కడ లేదు. మేము చాలాసేపు వెయిట్ చేసాము, చూసామన్నమాట జాగ్రత్తగా ఉంటే ఆ తేనె పట్టును తీసుకోవడానికి. బట్ అక్కడైతే తేనె అయితే లేదనమాట. మనకు లొకేషన్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంత మంచి లొకేషన్ మళ్ళీ ఇక్కడ దొరకదనమాట. చూడండి, మనకు మొత్తం కొండ చివరిలో అయితే ఉన్నాం అనమాట మనము. అదిగో ఆ పైన బ్లాక్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, అక్కడే తేనె పట్టాలు అయితే ఎక్కువగా ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే అవి రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడైతే మీకోసానికి అయితే ఇక్కడైతే ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. సో మాకైతే చాలా దాహం వేస్తుంది. సో ఆ కింద ఉన్న వాటర్ని చూస్తున్నాము, తాగడానికి వీలు ఉంటాయా లేదని చెప్పేసి. కానీ అవి తాగడానికి అంతగా వీలు లేవు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మనకు వేర్ల గుండా అయితే వాటర్ అయితే వస్తుంది. చూడండి, చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఇవి పట్టుకోవడం తాగొచ్చు, కాకపోతే మరి చిన్నగా దుంకుతున్నాయి కాబట్టి లేట్ అయిపోద్ది మాకు. మేమైతే కాస్త ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్ ఇందాక చెప్పా కదా, వేర్ల గుండా అయితే వాటర్ అయితే వస్తుంది. సో ఇది ఎండాకాలంలో కూడా ఈ విధంగా ఇక్కడైతే వాటర్ వస్తుంది. ఇది చూడడానికి సేమ్ సరస్వతి ఆకు లాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. మేమైతే అక్కడి నుంచి అయితే కిందికి వెళ్ళాము. మాకు ఇంకా పెద్ద వాటర్ సౌండ్ అయితే వినిపించింది అనమాట, చినుకులు పడేది. సో మేమైతే కిందికి అయితే దిగుతున్నాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇలాంటి లొకేషన్ మీరు మళ్ళీ లైఫ్లో ఎప్పుడు చూడలేరు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అడవి. సో చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే కిందికి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి. ఒకసారి మీకు లొకేషన్ చూపించాలని ఇక్కడ ఆగానమాట. అదిగో ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా వాటర్. సో అక్కడైతే ఉంది. కాదర్ అయితే వాటర్తో హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాడు తాగడానికి వాటర్. ఇవి వచ్చేసి మొత్తం బండ చెరికేల నుండి అయితే కిందికి అయితే వాటర్ వస్తున్నాయి. చూడండి, ఇక్కడ డ్రాప్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి అన్నమాట. ఈ వాటర్ అయితే తాగడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే మనకైతే ఇప్పుడైతే వాటర్ దొరకదు అసలు. మేము తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయింది. సో మేమైతే వాటర్ కోసం వెతుకుతూ అయితే ఇక్కడికి వచ్చాము. చూడండి, ఇప్పుడైతే నేను కిందికి దిగుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చాలా ఎత్తులో ఉన్నాను అనమాట, మళ్ళీ వీడియో కనిపించదు కదా. చూడండి, ఇక్కడ వాటర్ డ్రాప్స్ అయితే ఎంతగానో దొరుకుతున్నాయో. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఇంకా ఫ్రెష్ వాటర్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అక్కడ చూడండి, చాలా పెద్ద దార దొంకుతుంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. ఇలాంటి ప్రదేశంలోనే మనకు జంతువులు అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి డ్రాప్స్ ఎలా దొరుకుతున్నాయో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ వాటర్ని అయితే తాగుదాం. చూడండి, నేనైతే ఆ వాటర్ని అయితే తాగుతున్నాను, ఎందుకంటే ఒక ఏరు నుంచి డ్రాప్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో నేనైతే ఆ వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఇంకా ఎక్కువ వాటర్ దొరికే అవకాశం ఉంది కదా. కాస్త అయితే దాహాన్ని అయితే కంట్రోల్ చేసుకోవడానికి అయితే తాగాను అనమాట. మనకి ఇలాంటి చిన్న చిన్న వాటర్ సోర్స్ కనిపిస్తే మనకు ముందు పెద్ద వాటర్ ఉన్న ఏరియా అయితే దొరుకుతుందని ఒక హోప్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే
ఫ్రెండ్స్ మాకైతే వాటర్ ఇక్కడైతే ఎక్కువగా వస్తుంది. సో మీ ఆకు సహాయంతో ఫుల్గా వాటర్ అయితే హాయ్ పట్టుకుంటున్నాం. ఫ్రెండ్స్, మాకైతే వాటర్ అయితే ఇప్పుడు దొరికింది తాగడానికి. మాకు ఇంకా పెద్ద దారి అయితే మేమైతే వాటర్ అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నామో చూడండి. చర్యల నుంచి జాలు వారిన ఒక ఏరు సహాయంతో వాటర్ అయితే కిందికి వస్తుంది చూడండి. ఈ మొత్తం వాటర్ని మేమైతే ఏ విధంగా పడతాము ఇప్పుడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆ వాటర్ అయితే మనకు ఎక్కువగా దూకుతుంది నీట్గా అయినా చూడాలి. సో ఇది పైనుంచి అయితే వస్తున్న వాటరు అడవి నీళ్ళు బాటిల్ అయినా చూడండి. మేము బాటిల్ అయితే ఆల్మోస్ట్ నిండిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ని అయితే మేము తాగుతాం అన్నమాట. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మాకు ఇక్కడైతే వాటర్ అయితే పుష్కలంగా దొరికింది అనమాట. చూడండి, చాలా అందమైన ప్రదేశం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా ఆ ఏర్ అయితే అదే. ఇక్కడైతే చూడండి వెనకటికి తపస్సు చేసిన ప్రదేశం లాగా ఉంది అనమాట. ఇక్కడైతే చిన్న చిన్న గుడారాల్లాగా అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే మనకు వాటర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వాటర్ అయితే మేము తాగబోతున్నాము. వాటర్ పట్టుకుని అక్కడ నుంచి అనమాట. చూడండి, ఆ ఏర్ల సహాయంతో అయితే వాటర్ కిందికి వచ్చింది. ఆ కిందికి వచ్చిన వాటర్ని మేము బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నాము అనమాట తాగడానికి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చిన్న గోడల్లాగా దిగులు. సో ఇవైతే వెనకటికి ఇక్కడ మునులు ఋషులు అయితే తపస్సు చేసేవారు. సో అలాంటి ప్రదేశం ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. చూడండి ఆకాశం ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ పైనుంచి వాటర్ చినుకులకి అందంగా కనిపిస్తుంది మనకు ఆకాశం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం పడితే ఇంకేం లేదు, మనం ఎవరికి దొరకమన్నమాట. అంచుల్లో ఉన్నాము. చూడండి, ఇక్కడ నుంచి చూసి చుట్టుపక్కల విలేజ్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదే లాస్ట్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.